ముందా చెట్టు ముందా వ్యక్తి ముందా స్త్రీ ముందా పురుషుడు ముందా మనిషి ముందా దేవుడు ముందా ప్రపంచంలో ఎవరికీ తెలియని ప్రశ్నలు ఇవి కాదులే బైబిలు మాత్రమే వీటికి సమాధానం చెప్పగలదులే కోడి ముందా గుట్టు ముందా చెట్టు ముందా వ్యక్తి ముందా స్త్రీ ముందా పురుషుడు ముందా మనిషి ముందా దేవుడు ముందా ప్రపంచంలో ఎవరికీ తెలియని ప్రశ్నలు ఇవి కావులే బైబిలు మాత్రమే వీటికి సమాధానం చెప్పగలదులే దేవుడు మొదట కోడినే సృజించాడు కాబట్టి కోడి ముందు గుడ్డు తరువాత కోడి ముందు గుడ్డు తరువాత దేవుడు మొదట చెట్టునే సృజించాడు కాబట్టి చెట్టు ముందు విత్తు తరువాత చెట్టు ముందు విత్తు తరువాత కోడి ముందా గుడ్డు ముందా చెట్టు ముందా విత్తు ముందా స్త్రీ ముందా పురుషుడు ముందా మనిషి ముందా దేవుడు ముందా ప్రపంచంలో ఎవరికీ తెలియని ప్రశ్నలు ఇవి కావులే బైబిలు మాత్రమే వీటికి సమాధానం చెప్పగలదులే దేవుడు మొదట పురుషుడిని సృజించాడు కాబట్టి పురుషుడే ముందు స్త్రీ తరువాత పురుషుడే ముందు స్త్రీ తరువాత దేవుడే మనిషిని సృజించాడు కాబట్టి దేవుడే ముందు మనిషి తరువాత దేవుడే ముందు మనిషి తరువాత కోడి ముందా గుడ్డు ముందా చెట్టు ముందా విత్తు ముందా స్త్రీ ముందా పురుషుడు ముందా మనిషి ముందా దేవుడు ముందా ప్రపంచంలో ఎవరికీ తెలియని ప్రశ్నలు ఇవి కావులే బైబిలు మాత్రమే వీటికి సమాధానం చెప్పగలదులే కోడి ముందా గుడ్డు ముందా చెట్టు ముందా విత్తు ముందా స్త్రీ ముందా పురుషుడు ముందా మనిషి ముందా దేవుడు ముందా ప్రపంచంలో ఎవరికీ తెలియని ప్రశ్నలు ఇవి కావులే బైబిలు మాత్రమే వీటికి సమాధానం చెప్పగలదులే అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ఓకే, ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నూతన సంవత్సరంలో మొదటి ఆదివారంగా చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ పాఠాలు బోధిస్తుండగా వాళ్ళకి అవసరమైన జ్ఞానాన్ని అందించే భాగ్యం నాకు విని గ్రహించి దాని ప్రకారం జీవించే భాగ్యం వింటున్న ప్రతి బిడ్డకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు, మనం చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ స్టార్ట్ చేసింది ఇప్పుడు జనవరి 7, 2024 సంవత్సరంలో ప్రారంభించాం. ఇది 20 సంవత్సరాల కోర్స్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? దిగ్విజయంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నాం. ఇంకా 19 సంవత్సరాలు ఉంది. 19 సంవత్సరాలు సరిపడా సిలబస్ ఉంది నా దగ్గర. ఫస్ట్ ఇయర్ సిలబస్ అయిపోయింది. అవునా? దానికి సంబంధించి మీకు సృష్టి క్రమం ఆల్బమ్ 1 15 సాంగ్స్ రిలీజ్ చేసేసాం. ఈరోజు ఒక పాట రిలీజ్ చేసాం. ఏంటి? సృష్టి క్రమం 2.
సృష్టి క్రమం 2. దాంట్లో మొదటి పాట ఏంటి? కోడి ముందా గుడ్డు ముందా. మీ అందరికి నేను నోట్స్లు ఇచ్చా, పాటల పుస్తకం కూడా ఇచ్చా. ఆ పాటల పుస్తకాన్ని నోట్స్లో రాసుకోమని చెప్పాను. ఈరోజు 16వ పాట నేను పేపర్ మీద రాసి మీకు ఇస్తాను, వాళ్ళు రాసుకొచ్చి ఇస్తారు. ఎవరిది వాళ్ళు రాసేసుకోండి పాట. వచ్చేవారు ఈ పాట అందరూ నేర్చేసుకోవాలి. యూట్యూబ్లో కూడా పెట్టాను, అందరూ చక్కగా పెట్టేసుకుని వినేయండి. ఆ వీడియోలు ఈ వీడియోలు చూడడం కన్నా ఈ వీడియో నేర్చుకోవడం మంచిది. ఓకేనా? ఫస్ట్ ఇయర్ సిలబస్ ఏంటి? 6 నెలల సృష్టి, తర్వాత 6 నెలల సృష్టి పతనం. ఓకేనా? సెకండ్ ఇయర్ సిలబస్ ఏంటంటే గుర్తుంచుకోండి, మొదటి 6 నెలల్లో వచ్చేదాన్ని అడుగుతాను నేను. మొదటి 6 నెలల్లో జలప్రళయం, నోవాహు జలప్రళయం. వాడాదంత ఉంది కదా, మనం చాట్ కూడా వేసి చూపించాము. మొదటి 6 నెలల్లో నోవాహు జలప్రళయం, తర్వాత 6 నెలల్లో జాతుల విభజన. మొత్తం కలిపి మీకు ఆదికాండం పూర్తి అయిపోద్ది. ఆదికాండ గ్రంథ విభజన వచ్చు కదా మీకు, చెప్పండి. ఆదికాండ గ్రంథ విభజన 1 నుండి 11 వరకు మొదటి భాగము, 12 నుంచి 50 వరకు రెండవ భాగము. మొదటి భాగంలో సృష్టి, సృష్టి పతనం, జలప్రళయం, జాతుల విభజన. రెండవ భాగంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు 4 జీవితాలు ఉంటాయి. ఇక్కడ 4 సంఘటనలు ఉంటాయి. 1 నుంచి 11 అధ్యాయాల్లో 4 సంఘటనలు ఉంటాయి. 12 నుంచి 50 అధ్యాయాల్లో 4 వ్యక్తులు, మెయిన్గా 4 వ్యక్తులు మనకి కనపడతారు. మనం నిదానంగా నేర్చుకుంటే 66 పుస్తకాలు నేర్చుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి ఈరోజు? జల ప్రళయం. జల ప్రళయం ఇది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే, మీ అమ్మ దగ్గర కానీ నాన్న దగ్గర కానీ బైబిల్ ఉంటుంది, మా అమ్మ దగ్గర కానీ తాత దగ్గర కానీ పెద్ద బైబిల్ ఉంటుంది. అది మీరు తీసుకుని ఆదికాండం 5వ అధ్యాయం దగ్గర నుంచి 5వ అధ్యాయం దగ్గర నుంచి 10వ అధ్యాయం వరకు చదివేసుకోండి ఒకసారి. ఎంతసేపు పడుతుంది? 6 గంటలు పడుతుంది అంతే. 5 నుంచి 10 అధ్యాయాలు అంటే 5 అధ్యాయుల దగ్గర 3 పేజీలు 4 పేజీలు ఉంటాయి. ఓకేనా? అయినా నేను రోజుకో అధ్యాయం ఇక్కడ నేర్పించేస్తాను. ఓకేనా? 5 నుంచి 10 అధ్యాయాలు. 11వ అధ్యాయం జాతుల విభజన. అది వచ్చే 6 నెలల్లో నేర్చుకుందాం. జూన్ వరకు ఏంటి మన సిలబస్? 5 నుంచి 10 అధ్యాయాలు. 5 నుంచి 10 అధ్యాయాలు. 5 నుంచి 10 అధ్యాయాలు. కుదిరితే మీ అందరూ మీ అమ్మని నాన్న అడిగి ఆ 2 పేజీలు జిరాక్స్ తీపిచ్చేసుకోండి. లేదంటే 6 నెలలు ఉంది, నెలకు పేజీ రాసుకోవచ్చా? అరగంటలో రాసేసుకోవచ్చు. కాబట్టి ఎవరో జిరాక్స్లు తీపిచ్చొద్దు, డబ్బులు ఖర్చు. నేను ఇచ్చిన నోట్స్లు ఉన్నాయి కదా, చక్కగా దాంట్లో కూర్చుని రాసుకుంటే 6 గంటలు అయిపోద్ది. నెలకి 1 అధ్యాయం అంటే కష్టమా సులువా? చాలా సులువు. ఓకేనా? రాసేసుకోండి. మీ సిలబస్ ఏంటంటే, మీకు సిలబస్ తెలియాలి ఫస్ట్. ఈ 6 నెలల సిలబస్ ఏంటంటే ఆదికాండం 5వ అధ్యాయం దగ్గర నుంచి 10వ అధ్యాయం దగ్గర వరకు. అవునా? ఇది సిలబస్. పేరెంట్స్ ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు ఆ 5 అధ్యాయాలు జిరాక్స్ తీసి పిల్లలకి ఇచ్చేస్తే పిల్లలు దాన్ని చూసి నోట్స్లో రాసేసుకుంటారు. ఆల్రెడీ ఆదికాండం 1 అధ్యాయం 2 అధ్యాయం రాస్తారు మీ అందరూ. అలాగే 5 నుంచి 10 వరకు చక్కగా రాసుకోండి. నెక్స్ట్ సండేకి ఏంటనేది ఈరోజు పాఠం విందాం అందరూ జాగ్రత్తగా. నెక్స్ట్ సండే మీరు ఏం చెప్పాలి? నెక్స్ట్ సండే ఏం చెప్పాలి? ఈరోజు ఏం చెప్పాలి? కొత్త నిబంధనలోని 27 పుస్తకాల పేరు చెప్పాలి. వచ్చేసింది తల్లి నీకు? నీకు 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 సరే, ఎన్ని వస్తే అని చెప్పండి. ఆదికాండం 5వ అధ్యాయంలో వచ్చే ఆదివారం మీరు చెప్పబోయే పాఠం ఏంటంటే నెక్స్ట్ సండే 12/1/2024 25 లెసన్. వచ్చే ఆదివారం మీరు చెప్పే పాఠం పేరు చెప్పనా? ఆదికాండం 5వ అధ్యాయంలో ఉంటుంది ఇదంతా. ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాము 930 సంవత్సరాలు బతికాడు. ఆదాము 930 సంవత్సరాలు బతికాడు. షేతు ఆదాము కుమారుడు అనమాట. షేతు 912 సంవత్సరాలు బతికాడు. షేతు 912 సంవత్సరాలు బతికాడు. షేతు కుమారుడు ఏనేషు. ఏనేషు ఎన్ని సంవత్సరాలు బతికాడంటే 930 సంవత్సరాలు బతికారు. ఆదాము ఏనోషు కూడా 930 సంవత్సరాలు బతికారు. కెయినాను షేతు కుమారుడు ఏనోషు, ఏనోషు కుమారుడు కెయినాను. కెయినాను 910 సంవత్సరాలు బతికాడు. ఎన్ని సంవత్సరాలు? 910 సంవత్సరాలు బతికాడు. ఆయన కుమారుడు మహలేలు. మహలేలు కూడా 890 సంవత్సరాలు బతికాడు. 890 సంవత్సరాలు బతికాడు. తర్వాత అతని కుమారుడు ఏరేదు.
ఇతను 962 సంవత్సరాలు బతికాడు. తర్వాత హనోకు, ఇతను హనోకు ఏరోదు కుమారుడు హనోకు, ఇతను 365 సంవత్సరాలు మాత్రమే బతికాడు. ఇతని కుమారుడు మెతూషెల, ఏంటి మెతూషెల 969 సంవత్సరాలు బతికాడు అంట. అమ్మ బాబోయ్, అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు బతికిన వ్యక్తి ఎవరు? మెతూషెల. ఎన్ని సంవత్సరాలు బతికాడు? 969. తల్లి 9 గంటల కన్నా ముందు వచ్చేసేయాలి, 9:09 కల్లా వచ్చేసేయాలి. మెతూషెల ఎన్ని సంవత్సరాలు బతికాడు? 969 సంవత్సరాలు బతికాడు. అతని కుమారుడి పేరు లెమెకు. లెమెకు ఎన్ని సంవత్సరాలు బతికాడు అంటే 777 సంవత్సరాలు బతికాడు. ఇదంతా మీకు ఎక్కడ ఉంది? ఆదికాండం 5వ అధ్యాయం. రేపటి వచ్చే ఆదివారాన్ని మీ వర్క్ ఏంటంటే ఆదికాండం 5వ అధ్యాయం మా అమ్మ దగ్గర, తాత దగ్గర, అమ్మ దగ్గర, నాన్న దగ్గర బైబిల్ తీసుకుని ఆ అధ్యాయం మొత్తం చూసి రాసుకుని నోట్స్లో ఎక్కడ నేను ఇచ్చిన బుక్లో చూసి రండి, చదవసరలా. వచ్చే ఆదివారం మీకు పాఠం ఏంటంటే ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? 930 సంవత్సరాలు. షేతు 912 సంవత్సరాలు. ఏనోషు 930 సంవత్సరాలు. కేయినాను 910 సంవత్సరాలు. మహలేలు 895 సంవత్సరాలు. ఏరోదు 962 సంవత్సరాలు. హనోకు 365 సంవత్సరాలు. మెతూషెల 969 సంవత్సరాలు. లెమెకు 777 సంవత్సరాలు బతికాడు. వచ్చేది వరకు పాఠం అర్థమైంది. వచ్చేది వరకు పాఠం ఏంటి? ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఇదంతా ఎక్కడ ఉందంటే ఆదికాండం 5వ అధ్యాయం. ఈ 6 నెలల మన సిలబస్ ఏంటంటే ఆదికాండం 5వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు. ఆదికాండం 5వ అధ్యాయం నుంచి 10. దీన్ని ఏమంటారు అంటే జల ప్రళయం. ఇది ఆదికాండ గ్రంథ విభజనలో మీకు వచ్చింది. ఆదికాండ గ్రంథ విభజన పాడండి అందరూ. పాట పెడతాను, ఓకేనా? ఆస్తి వలన ప్రయోజనమేమి లేదు తెలుసా? ఆస్తి వలన గ్రంథ విభజన, గ్రంథ విభజన, బైబిల్ గ్రంథ విభజన, బైబిల్ గ్రంథ విభజన, ఇదే బైబిల్ గ్రంథ విభజన. 66 పుస్తకముల బైబిల్ గ్రంథము, 39 పుస్తకముల పాత నిబంధన మొదటి భాగము, పాత నిబంధన మొత్తం 5 భాగములు. అది ధర్మశాస్త్రము, చరిత్ర కావ్యము, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. ఇదే మనకు కావాల్సిన బైబిల్ గ్రంథ విభజన కాదుగా, మరి మాట్లాడరే. గ్రంథ విభజన, ఆదికాండ గ్రంథ విభజన, ఆదికాండ గ్రంథ విభజన, ఇదే ఆదికాండ గ్రంథ విభజన. గ్రంథ విభజన, గ్రంథ విభజన, ఆదికాండ గ్రంథ
విభజన ఆదికాండ గ్రంథ విభజన ఇదే ఆదికాండ గ్రంథ విభజన అధ్యాయముల ఆదికాండ గ్రంథము 1 నుండి 11 అధ్యాయములు మొదటి భాగములో సంఘటనలు 4 అవి సృష్టి పతనం జల ప్రళయం జాతుల విభజన ఇదే ఆదికాండ గ్రంథ విభజన గ్రంథ విభజన ఆదికాండ గ్రంథ విభజన ఆదికాండ గ్రంథ విభజన యాభై అధ్యాయముల ఆదికాండ గ్రంథము 12 నుండి 50 అధ్యాయాలు రెండవ భాగంలో వ్యక్తులు 4 వారు అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపులు ఇదే ఆదికాండ గ్రంథ విభజన గ్రంథ విభజన ఆదికాండ గ్రంథ విభజన ఆదికాండ గ్రంథ విభజన ఇదే ఆదికాండ గ్రంథ విభజన మళ్ళీ పాట రాసింది నేనే, ఈ పాఠం చెప్పింది కూడా నేనే. చెప్పండి. ఆదికాండ గ్రంథ విభజన 1 నుండి 11 అధ్యాయాలు మొదటి భాగము, 12 నుంచి 50 అధ్యాయాలు రెండవ భాగము. మొదటి భాగంలో 4 సంఘటనలు, సృష్టి పతనం, జలప్రళయం, జాతుల విభజన. రెండవ భాగంలో 4 వ్యక్తులు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు. మన సిలబస్లో మొదటిది సృష్టి అయిపోయింది, సృష్టి పతనం అయిపోయింది. ఇప్పుడు జలప్రళయంలో ఉన్నాం. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పాను మీకు? 5వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు. వచ్చేది వరకు మీరు చెప్పవలసిన పాఠం ఏంటంటే 5వ అధ్యాయం రాసుకురావాలి. అవకాశం ఉన్న వాళ్ళందరూ, లేని వాళ్ళందరూ వదిలేని ఏమవుదో. పాఠం ఏంటంటే ఆదాము 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయం. ఆదాము 930 సంవత్సరాలు బతికాడు. షేతు 912 సంవత్సరాలు బతికాడు. ఏనోషు 930 సంవత్సరాలు బతికాడు. కేయినాను 910 సంవత్సరాలు బతికాడు. మహలేలు 890 సంవత్సరాలు బతికాడు. ఏరోదు 962 సంవత్సరాలు బతికాడు. హనోకు 365 సంవత్సరాలు బతికాడు. మెతూషల 969 సంవత్సరాలు బతికాడు. లెమెకు 777 సంవత్సరాలు బతికాడు. ఇంతకీ ఇదంతా మనకు అవసరమా అంటే అవసరమే. ఈ లెమెకు కుమారుడే నోవాహు. లెమెకు ఎన్ని సంవత్సరాలు బతికాడు? 777. వీళ్ళందరికన్నా ఎక్కువ సంవత్సరాలు బతికింది ఎవరంటే మెతూషల. ఎన్ని సంవత్సరాలు అంటే 969. 930 సంవత్సరాలు బతికిన వాళ్ళు 2 ఉన్నారు, ఆదాము, యెనోషు. ఈ లెమెకు కుమారుడు ఎవరు? నోవాహు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి నోవాహు గారి జలప్రళయం ప్రారంభమైంది. ఈరోజు ఏం నేర్చుకున్నామంటే ఆదికాండం 5వ అధ్యాయం మొత్తం నేర్చుకున్నాం. ఆదికాండం 5వ అధ్యాయం మొత్తం నేర్చుకున్నాం. అవునా? ఏంటి దీంట్లో ఉన్నదంటే ఎవరెవరు 2 సంవత్సరాలు బ్రతికాడు? నోవాహు గారి తండ్రి 2 సంవత్సరాలు బ్రతికారు. ఎందుకు నోవాహు ఎక్కడి నుంచి వచ్చాడు? నోవాహు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆదాము దగ్గర నుంచి వస్తూ లెమెకు కుమారుడే నోవాహు. ఇక్కడి నుంచి మనకి ఏం ప్రారంభమైందంటే జలప్రళయం ప్రారంభమవుతుంది. మరి జలప్రళయానికి ముందు మనుషులు ఎంతకాలం బ్రతికారు? చాలా సంవత్సరాలు. ఇప్పుడు ఎంతకాలం బతుకుతున్నారంటే ఒక 100కే అవుట్ అయిపోతున్నారు. కొంతమంది 60కే అవుట్ అయిపోతున్నారు. కొంతమంది 30కే ఆత్మహత్య చేసుకుని అవుట్ అయిపోతున్నారు. కొంతమంది 120 సంవత్సరాల లోపే అయిపోతున్నారు. మరి అప్పుడు ఎందుకు అంతకాలం ఉన్నారంటారు? మెతూషల 969 సంవత్సరాలు బతికాడంట. ఎందుకు అంత సంవత్సరాలు బతికాడు చెప్పమా?
అప్పుడు మనుషులు పాపం తక్కువగా చేసేవాళ్ళు కాబట్టి దేవుడు బ్రతకనేలేని బ్రతికించేవాడు. ఇప్పుడు పాపాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఏం చేస్తున్నారంటే 120 సంవత్సరాల లోపే చచ్చిపోయే ఏర్పాటు చేశాడు. కాబట్టి 120 సంవత్సరాల లోపులేని మనుషులు చచ్చిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు ఎంతకాలం బతికారు? 969 హయ్యెస్ట్. ఆదాము గారు ఎన్ని సంవత్సరాలు బతికాడు చెప్పండి, నేను చెప్తా. మెతుషెల ఎన్ని సంవత్సరాలు? 969. చెప్పండి. మెతుషెల 969. ఆదాము 930. ఆదాము 930. ఏనోషు 930. షేతు 912. కేనాను 910. షేతు 912. కేనాను 910. ఏ రోజు 962. హానోకు 365 సంవత్సరాలు. కాబట్టి నెక్స్ట్ సండే మీరు ఇది ఒక 5గురు గురించి 5గురు ఎన్ని సంవత్సరాలు బతికారో చెప్తే సరిపోద్ది. చివరిలో లెమెకు కుమారుడే నోవాహు. ఇక్కడి నుంచి నోవాహు గారి జీవితం మనం వచ్చే ఆదివారం చెప్పుకున్నాం. ఓకేనా? నాకు ఆఫ్ చేసి ఆన్ చేయమా.